శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ. భగవద్భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున భరతుడు ఏ విధంగా అయితే మళ్ళీ శ్రీరాముణ్ణి అయోధ్య నగరానికి తీసుకుని రావాలి అని తన యొక్క నిర్ణయాన్ని చెప్తారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. మరి భరతుని యొక్క అభిష్టం గురించినటువంటి వార్త విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషిస్తారన్నమాట. ఆ తర్వాత మంత్రులందరూ కూడా అక్కడ నిర్మించేటువంటి పని నైపుణ్యం ఉన్నటువంటి నిర్మాణవేత్తలను, తర్వాత పని వాళ్ళను, కార్మికులను అందరినీ కూడా పిలిపించి కొద్దిసేపట్లోనే ఒక పెద్ద కార్యబృందం పనిచేసే వాళ్ళందరూ కలిసి అడవిలోకి ఒక విశాలమైనటువంటి మార్గమును నిర్మించటం కోసం నగరం నుండి బయలుదేరింది. ముందుగా ఈ కార్మికులందరూ ఏం చేశారు, అక్కడ దారికి అడ్డంగా పడి ఉన్నటువంటి చెట్లనన్నింటినీ నరుక్కుంటూ వెళ్తున్నారనమాట. ఆ చెట్ల కొమ్మలన్నీ పక్కనికి వేసేసి వాటిని పెకలించి ఆ దారినంతా కూడా నేలను చదును చేస్తున్నారు. ఎక్కడైనా గోతులు ఉంటే వాటినన్నిటినీ పూడ్చేస్తున్నారు. తరువాత ఎక్కడైనా చిన్న చిన్న పిల్ల కాలువలు, జలప్రవాహాలు ఉంటే వాటి మీద వంతెనలు కట్టి సున్నం కలిపినటువంటి కంకర మిశ్రమంతో రాజమార్గాలను నిర్మిస్తున్నారు. దానికి ఇరుపక్కల కూడా పుష్పాలు పూచేటువంటి మొక్కలు నాటుతున్నారు. ఆ విధంగా కృత్రిమమైనటువంటి సరస్సులను నీటి కుంటలను తవ్వి అక్కడ ఆనకట్టలు నిర్మిస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు చకచకా పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారన్నమాట. ఆ విధంగా వాళ్ళు పనిచేసిన తరువాత ఆ రాజమార్గాలు చూస్తే ఎలా ఉన్నాయి అంటే అవి అయోధ్య నుండి గంగా తీరం వరకు విస్తరించి ఉన్నాయన్నమాట. ఆ రాజ్య మార్గాలన్నీ కూడా చాలా సువాసన భరితంగా ఉండడం కోసం దానిపైన చందనం కలిపినటువంటి జలములను చల్లారు. అంతేకాకుండా ఎక్కడైనా సరే వృద్ధులు కానీ, పిల్లలు కానీ, స్త్రీలు కానీ అందరూ విరామం తీసుకోవడం కోసం శిబిరాలను కూడా ఏర్పాటు చేసి పెద్ద పెద్ద గుడారాలను కట్టి వాటి చుట్టూ కంచెలను కూడా వేశారు. ఎవరైనా దొంగలు, దోపిడీదారులు రాకుండా కందకాలను కూడా దాని చుట్టూ ఏర్పాటు చేశారు. అలా అవి చూడడానికి ఎలా ఉన్నాయి అంటే ఆ మార్గాలు దేవతలు ఉపయోగించదగిన విధంగా చాలా అందంగా, చాలా రాజసంగా వాటిని తయారు చేశారు. మరి వీళ్ళు అడవిలోకి వెళ్ళడానికి ఎందుకు ఇంత సన్నాహాలు చేయాలి అంటే వీళ్ళ ఆనందం కోసం కాదు, మళ్ళీ ఎలాగైనా సరే శ్రీరాముణ్ణి ఇంకా రాజ్యానికి వెనక్కి తీసుకురాగలుగుతాము అని వాళ్ళు పూర్తి నమ్మకంతో మళ్ళీ రాజు తిరిగి అయోధ్యకు వచ్చేటప్పుడు మార్గాలన్నీ కూడా ఎంతో అందంగా అలంకరించబడి ఉండాలి, ఆయనకు ఆహ్వానం పలుకుతూ ఉన్నట్టు ఉండాలి అని వాళ్ళు ఈ విధంగా చేయడం జరిగింది. అలా నిర్మాణం పూర్తయిన మీదట అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషించారన్నమాట. ఎందుకంటే రాముడు భగవంతుడు. మరి భగవంతునికి చేసేటువంటి భక్తియుక్తమైన సేవ అనేది ఎప్పుడూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంతవరకు రాముడు లేడని నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి ప్రజలు ఆయన ఇంకా వస్తాడు అని, ఆయనకు సేవ చేయవచ్చు అని వాళ్ళు ఆ ఆలోచనతో ఎంతో ఉపశమనాన్ని పొందుతారన్నమాట. భగవంతుణ్ణి చేరుకోవాలి అని అంటే మనకున్నటువంటి అతి సులభమైన మార్గం ఏంటి అంటే ఆయన్ను సేవించటమే. కాబట్టి నేరుగా భగవంతుణ్ణి చూడాలని మనం ప్రయత్నించడం కన్నా కూడా ఆయన మనల్ని చూసేటట్లు మనం చిత్తశుద్ధితో ఆయనను సేవిస్తే అది చాలా ఉత్తమమైన మార్గం. కాబట్టి ఆ విధంగా మార్గాలన్నీ ఏర్పడ్డాయి. మరుసటి రోజు ఉదయాన్నే భరతుడు తన రథమును తీసుకురమ్మని సుమంత్రునికి చెప్పిన తర్వాత పెద్ద సైన్యంతో అందరూ బయలుదేరుతారు. భరతుని నేతృత్వంలో భరతుడు అక్కడ అందరికీ కూడా ఆయన అధికారిగా ఉండి మొత్తం బృందంలో ఉండేటువంటి వాళ్ళందరినీ అక్కడి నుంచి బయలుదేరదీస్తారు. అనేకమైనటువంటి 60,000 రథాలు, 1,00,000 మంది అశ్వికులు,
తరువాత పూలతో అలంకృతమైనటువంటి 9,000 ఏనుగులు, ఇలా ఎన్నో జీవులు, ఎన్నో రథాలు, ఎంతోమంది ప్రజలు అందరూ కూడా బయలుదేరుతారు. రాముణ్ణి ఎలాగైనా సరే అడవుల నుంచి తీసుకువచ్చేయాలి అని ఆశ వాళ్ళందరిలో కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఆ విధంగా ప్రజలతో పాటు కౌసల్య, సుమిత్ర, కైకేయి కూడా రథాలను అధిరోహించి వస్తూ ఉన్నారన్నమాట. ఇంకా ఆ విధంగా వస్తే రాముణ్ణి కల్లారా మళ్ళీ ఒకసారి చూడొచ్చు అని చాలామంది ప్రజలు కూడా బయలుదేరారు. ఈ విధంగా ప్రజలందరూ కూడా ఎలా వస్తున్నారు, ఇంతవరకు వాళ్ళు శోక సముద్రంలో ఉన్నారు. ఎవరు సరైనటువంటి దేహానికి పోషణ కూడా చేయలేదన్నమాట. కానీ ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే దివ్యలోక వాసుల వలె కనిపిస్తున్నారు. అంటే చాలా అందంగా ముస్తాబయ్యారనమాట. ఎందుకంటే తమ ప్రియమైన రాముని దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి ఆయన చూసే ఆనందంలో మనం ఎలా అయితే ఒక పండుగ వస్తే ఉన్న బట్టల్లో మంచి బట్టలు ధరించి ఎలా అలంకారం చేసుకుంటామో ఆ విధంగా వాళ్ళందరూ కూడా భగవంతుడైనటువంటి రాముడు మానవ రూపంలో ఉన్నటువంటి రాముని దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి దుస్తులలో అత్యంత ఉత్తమమైన దుస్తులను ధరించి చాలా బాగా మంచి సువాసనలు వెదజల్లేటువంటి పూల మాలలు కూడా ధరించి తమ దేహాలన్నిటికీ చందనాన్ని లేపనంగా పూసుకున్నారు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా రథాలు ఎక్కి వెళ్తూ ఉంటే ఎలా ఉంది అని అంటే దివ్య విమానాలు, అంటే దేవతల యొక్క విమానాలు ఏమన్నా వెళ్తున్నాయా అన్నట్టుగా ఉందన్నమాట. ఏ విధంగా అయితే శరత్కాలంలో మేఘాలన్నీ కూడా గాలి చేత వేగంగా తోసివేయబడుతూ ఉంటాయో ఆ విధంగా ఈ రథాలన్నీ కూడా కదులుతూ ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళంతా కూడా గంగా తీరానికి చేరుకుంటారు. ఆ రాత్రి అక్కడ గడపడానికని వాళ్ళు అక్కడ ఆగుతారనమాట. అప్పుడు అక్కడ గంగను చూడగానే ఎలాగైతే రాముడు గంగామాతకు నమస్కరిస్తారో ఆ విధంగా భరతుడు కూడా గంగా నదికి నమస్కారం చేసి, ఇంకా తన తండ్రి అయిన జనక మహారాజు కూడా మరణించాడు కాబట్టి ఆ గంగా జలంతో తర్పణం వదులుతాడనమాట. సో మనము రామాయణంలో ఎక్కువగా ఈ పిండ ప్రదానాలు, తర్పణం గురించి మనము ఎక్కువగా వింటూ ఉంటాం. అది మనం మనిషి జీవితంలో మనం ఖచ్చితంగా చేయాల్సినటువంటి కార్యాలు 2 ముఖ్యమైన కార్యాలు ఏంటివి అంటే, ఒకటి దైవ కార్యము, 2 పితృకార్యము. అందుకే పదే పదే చెప్తున్నారనమాట పిండ ప్రదానము, జలతర్పణము అని. భగీరథుడు అందుకోసమే కదా అంత కష్టపడ్డాడు. కాబట్టి ఈ విధంగా మొదటిది ఏంటి, దైవ కార్యం. మరి దైవ కార్యాన్ని ఎలా చేస్తాము, భక్తితో చేస్తాం. మరి భక్తి అంటే ఏంటి, దీపం పెట్టడమే భక్త్యా? మరి దీపం ఎందుకు పెడతాము? ఒకవేళ పూర్వకాలంలో అయితే మనకు విద్యుత్ దీపాలు అవి లేవు కాబట్టి చీకటి పడే వేళకు వెలుతురు కోసం దీపాలు పెట్టారేమో అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఇంత వెలుతురు మనకు అందుబాటులో ఉంది. సాయంత్రం అవ్వగానే ఇంత పెద్ద డూమ్ లైట్లు అన్నీ కూడా వెలుగుతున్నాయి. మరి ఎందుకు మనం దీపం పెడతాము దేవుడి దగ్గర అంటే దానికి ఒక కారణం ఉందన్నమాట. చూడండి, భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడు, ఈ భూమిపైన సృష్టించినప్పుడు మనము ఇక్కడ అనుభవించడానికి అన్ని రకములైనటువంటి సౌకర్యాలను ఆయన ఇక్కడ ఇచ్చారన్నమాట. అన్ని రకాల భోగాలను మనము అనుభవించాలి అంటే మన 5 ఇంద్రియాలు మనకు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు ఒకవేళ కళ్ళు లేవనుకోండి, ఎంత అందమైనటువంటి పువ్వునైనా మనము చూడలేము, ఎంత అందమైన దృశ్యాన్ని చూడలేము. ఏ విధమైనటువంటి అంటే అవి ఆహార పదార్థాలు కావచ్చు, లేకపోతే రంగులు కావచ్చు, ఏ వస్తువులను మనము చూడలేము. ఆ విధంగా మనము చూడకపోతే దాని గురించిన విషయ అవగాహన అనేది మన మెదడుకు రాదనమాట. అదేవిధంగా మనము అందమైనటువంటి పూల యొక్క వాసనను చూడడానికి మన 2వ ఇంద్రియము ముక్కు. మంచి సువాసనలు చూడగలుగుతాము, ఆహార పదార్థాల నుంచి వచ్చే గుమగుమలను మనము ఆస్వాదించగలుగుతాం. మరి ముక్కు లేకపోతే, ముక్కు ఆ స్పర్శా జ్ఞానాన్ని కోల్పోతే మనము ఎలాంటి భోగాన్ని అనుభవించలేము.
అదేవిధంగా స్పర్శ మనకు చల్లగా తగిలినప్పుడు ఎంతో హాయిగా అనిపిస్తుంది. మరి ఆ హాయి కూడా ఏంటి, ఒక అనుభవమే, అది కూడా ఒక భోగమే. ఆ విధంగా మన పంచేంద్రియాలు అన్నమాట, చెవులు ఎంత బాగా మనము భగవంతుని నామాన్ని విని ఆనందిస్తాము, ఎన్నో సంగీతాలు విని ఆనందిస్తాము. మరి దానికి ఆ శక్తి లేకపోతే చెవులకు మనము ఏమీ ఆనందించలేము. ఆ విధంగా మనకున్నటువంటి 5 ఇంద్రియాలను ఇవ్వడం వలన మనం ఎంతో గొప్ప ఆనందాన్ని అనుభూతి చెందుతున్నాము. కాబట్టి స్వామి, నువ్వు మాకు ఇంత మేలు చేస్తున్నావు, కృతజ్ఞతగా ఇంత అందమైనటువంటి నీ రూపాన్ని చూడడానికి అవకాశం ఇచ్చావు నా కన్నులకు, ఇంత అందమైన ప్రకృతిని చూడడానికి నాకు అవకాశం ఇచ్చావు. కాబట్టి ఆ కళ్ళకు ప్రతీకగా నీకు నేను భక్తితో కృతజ్ఞతతో దానికి గుర్తుగా నీకు దీపం పెడుతున్నాను అని దీపం పెడతామన్నమాట. అంతేకాకుండా ఇంత మంచి వాసనలను ఆఘ్రానించేటువంటి శక్తి నా ముక్కుకు ఇచ్చావు, నేను ఇంత ఆనందాన్ని పొందుతున్నాను, దానికి కృతజ్ఞతగా ఇదిగో ఈ సువాసన భరితమైన పువ్వులను నీకు నేను సమర్పిస్తున్నాను అని పువ్వుల్ని పెడతాము. అంతేకాకుండా ఇంత మంచి చల్లని గాలులు తగిలినప్పుడు, అమ్మ యొక్క చేతి స్పర్శ తగిలినప్పుడు, నేను మన అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా సరే మన భుజం మీద చేసినప్పుడు మనం ఎంతో ఆనందిస్తాం. ప్రేమతో వాళ్ళు మన మీద వేసినప్పుడు ఎంతో ఆనందిస్తాం. మరి అలాంటి స్పర్శను మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఇదిగో ఈ చందనాన్ని నీకు రాస్తున్నాను. ఆ విధంగా నీ యొక్క గుణాలను గానం చేసినప్పుడు వినడానికి ఇంత మంచి చెవులను ఇచ్చావు, మాకు వినే శక్తిని ఇచ్చావు అని ఆయన కోసం మనం కీర్తనలు పాడుతున్నాము. ఈ విధంగా ప్రతి ఇంద్రియానికి సంబంధించి కృతజ్ఞతాపూర్వకంగా మనము మనస్ఫూర్తిగా భగవంతునికి సమర్పించినప్పుడే అది నిజమైన భక్తి అవుతుంది, అదే నిజమైన పూజ అవుతుంది. కాబట్టి మనము భక్తితో చేస్తున్నాము అంటే ఈ ఉద్దేశంతో అంత మనం కృతజ్ఞతతో మనము చేస్తామన్నమాట. మరి ఇన్ని రుచికరమైనటువంటి భోజనాలు ప్రసాదాలు తింటున్నాము, దానికి కృతజ్ఞతగా మనము భగవంతునికి ఇది నీదే స్వామి, అయినా కూడా మా సంతోషం కోసం నువ్వు స్వీకరించు అని మనం భగవంతునికి నైవేద్యం పెడతాము. ఈ విధంగా మనము ఆ భావనతో పూజ చేసినప్పుడు అది నిజమైన భక్తి అవుతుంది. మరి పితృకార్యం ఎలా చేయాలి? మనం చేయవలసిన రెండవ ముఖ్యమైన కార్యము పితృకార్యము. మనం పితృకార్యము చేసేటప్పుడు చాలా విశ్వాసంతో చేయాలి. అంటే మనము ఇక్కడ పితృతర్పణం వదిలితే, ఒకవేళ పిండ ప్రదానం చేస్తే, నీళ్లు వదిలితేనే ఆత్మ శాంతిస్తుంది, ఆత్మకు దాహం తీరుతుందా అని అనుమానంతో మనము చేయకూడదు. మనం విశ్వాసంతో చేయాలి. అలా తర్పణం చేస్తే దాహం తీరుతుందా అంటే తీరుతుంది. దానికి ప్రమాణం ఏంటి అంటే శాస్త్రమే. కాబట్టి శాస్త్రాలలో చెప్తున్నారు కాబట్టి మనం దాన్ని చాలా విశ్వాసంతో చేయాలి. ఆ విధంగా ఇక్కడ భరతుడు కూడా ఏం చేస్తున్నాడు, గంగా నది కనిపించగానే ఆ గంగా జలంతో ఆయన తర్పణం విడుస్తున్నారనమాట. ఆ తర్వాత గొప్ప సైన్యంతో ఆయన అడవిలోకి వస్తున్నటువంటి భరతుణ్ణి చూస్తాడు గుహుడు అక్కడే కదా రాముణ్ణి కూడా కలుసుకునింది, గంగానది తీరం దగ్గరే. కాబట్టి అక్కడ గుహుడు కలిసి ఇంకా కలవడు, చూస్తాడనమాట, దూరం నుంచి చూసి ఆయన ఆలోచిస్తున్నాడనమాట. ఒకవేళ ఈ భరతుడు రాముడి మీద దాడి చేయాలని వస్తున్నాడేమో, ఎందుకు వస్తూ ఉన్నాడబ్బా అని ఆయనకు అనుమానం వస్తుంది. అందుకని ఆయన వాళ్ళ సహచరులందరినీ, వాళ్ళ సైన్యాన్నంతా పిలుస్తారనమాట. పిలిచి ఆయన చెప్తున్నాడు, నేను రాముని యొక్క ప్రియమైన మిత్రుణ్ణి, మనమందరం కూడా రాముని యొక్క అనుయాయులం అన్నమాట. కాబట్టి ఏదో ప్రమాదము చేయడానికి ఇక్కడికి భరతుడు వస్తున్నాడేమో అని నాకు అనుమానంగా ఉంది. మరి ఆ ప్రమాదాన్ని మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ముందు జాగ్రత్తగా మీరేం చేస్తారంటే, మనకున్నటువంటి 500 నావలలో ఒక్కొక్క దానిలో 100 మంది సైనికుల చొప్పున మీరు కాపలాగా నిలబడండి. ఒకవేళ భరతుడు నిజంగా రాముడినికి కీడు చేయాలనే బయలుదేరుతూ ఉంటే మనమందరము గంగానది దాటకుండా భరతుణ్ణి అడ్డుకోగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి అని వాళ్ళకు చెప్తారనమాట. అయితే భరతుడి మనసులో అసలు నిజంగా ఏముందో ముందు తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలంతో
ఆయన గుహుడు ఏం చేస్తాడంటే, ఇంకా ఆయన ఎంతైనా కూడా రాకుమారుడు, అందులో రాముడికి స్వయాన తమ్ముడు కాబట్టి కానుకలను తీసుకొని పట్టుబట్టలు, తేనె, పండ్ల రసాలు ఇలాంటివి తీసుకొని ఆయన భరతుణ్ణి కలవడం కోసమని వెళ్తాడు. అప్పుడు గుహుడు రావడాన్ని సుమంత్రుడు దూరం నుంచే గమనించి చెప్తారనమాట భరతునికి, రా భరత, ఈయన నిషాదరాజు, కాబట్టి ఈ నిషాదరాజు అయినా కూడా ఈయన రామునికి చాలా ప్రియమైన మిత్రుడు అనమాట, బోయవాడు అని చెప్తారు. చెప్తే సరే అని భరతుడు అనుకుంటాడు. అప్పుడు గుహుడు వస్తాడనమాట. వచ్చినప్పుడు లోపలికి ఆహ్వానిస్తాడు భరతుడు. ఆహ్వానించి అతిథి మర్యాదలన్నీ చేస్తాడు. ఎందుకు అనంటే ఆయన రాముని యొక్క మిత్రుడు కాబట్టి. మర్యాదలన్నీ చేసి కూర్చోబెట్టి అడుగుతారనమాట, భరద్వాజుని ఆశ్రమానికి మేము ఎలా వెళ్ళాలో దయచేసి మాకు చెప్పాల్సింది అని అడుగుతాడు. అయితే అప్పుడు గుహుడు ఏమంటారంటే, సరే నువ్వు ఏమాత్రం ఇబ్బంది పడకుండా భరద్వాజ ముని యొక్క ఆశ్రమానికి వెళ్ళడానికి నేనే నీకు దారి చూపిస్తాను. కానీ భరత, నువ్వు అసలు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు? ఎందుకంటే బోయేవాళ్ళు అయినా కూడా వాళ్ళు కల్లా కపటం తెలియదన్నమాట. మనసులో ఒకటి బయటికి ఒకటి మాట్లాడరు. ఆయన ముఖాన్ని అడిగేస్తున్నాడనమాట భరతుణ్ణి, నువ్వు అసలు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చావు నాకు తెలియాలి. ఒకవేళ నువ్వు రాముడికి ఎటువంటి అపాయం తలపెట్టడానికి రాలేదు కదా, దయచేసి నువ్వు నాకు ఏ విషయమైనా సరే దాచకుండా చెప్పు. మరి కేవలం నువ్వు రాముణ్ణి కలుసుకోవడానికి అయితే ఇంత పెద్ద సైన్యంతో రావడం ఎందుకు? నువ్వు యుద్ధానికి వచ్చినట్లే నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి నీ ఉద్దేశం ఏంటో నాకు చెప్పు అని అంటారనమాట. అప్పుడు భరతుడికి కోపం రాదు. ఆయన అనుకుంటున్నాడు మనసులో, ఒక బోయవాడైనప్పటికీ కూడా గుహుడు రాముని పట్ల ఎంత ప్రేమను కలిగి ఉన్నాడు అంటే, రాముడు అందరి పట్ల ఎంత సమదృష్టితో ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఈయన ఇంత ప్రేమను చూపిస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఆయన ఇలా సమాధానం చెప్తున్నాడనమాట. ప్రియమైన గుహ, నువ్వు చెప్పినటువంటి మాటలు నాకు చాలా బాధను కలిగిస్తున్నాయి. ఎందుకంటే నేను రామునితో యుద్ధం చేయడానికి కాదు, ఆయనను సింహాసనం పైన ప్రతిష్ఠించడానికి నేను అయోధ్యకు తిరిగి రమ్మని బ్రతిమాలి ఒప్పించడానికి మాత్రమే వస్తున్నాను. దయచేసి నా మాట నమ్ము అని ఆయన చెప్తున్నారనమాట. అప్పుడు గుహుడు చెప్తున్నాడు, ప్రయత్నం చేయకుండా అంటే ఎలాంటి యుద్ధాలు చేయకుండా లేదా కుతంత్రాలు చేయకుండా వచ్చినటువంటి ఇంత పెద్ద రాజ్యాన్ని అన్న మీద భక్తితో విడిచిపెడుతున్నటువంటి ధర్మాత్ముని నిన్నే చూస్తున్నాను భరత అని గుహుడు భరతుణ్ణి అభినందిస్తాడనమాట. ఇంకా అప్పటికే చీకటి పడుతూ ఉంటుంది. అందరూ కూడా విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమవుతూ ఉంటారు. అప్పుడు ఇంకా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి గుహుడు భరతుని వద్ద చేరి ఇంకా మాట్లాడుతూ ఉన్నాడనమాట. అప్పుడు రాముడు అక్కడికి వచ్చినప్పుడు జరిగిన విషయాలన్నిటినీ భరతునికి చెప్తూ ఉన్నాడు. రాముడు ఇక్కడికి సీతాలక్ష్మణులతో కలిసి వచ్చినప్పుడు మేము ఆకులతో తయారు చేసిన శయ్య చూపించాము, దాని మీదే వాళ్ళు పడుకున్నారు. రాముడు సీత నిద్రపోయారు, కానీ లక్ష్మణుడు మాత్రం ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఆయన నాతోనే మాట్లాడుతూ మేల్కొనే ఉన్నాడు. రాముడు కటిక నేల మీద పడుకుని ఉన్నంత కాలము నేను ఎటువంటి సౌకర్యాలను స్వీకరించను అని లక్ష్మణుడు నాతో చెప్పారు. మరునాటి ఉదయమే వాళ్ళు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఒక మర్రి వృక్షం యొక్క జిగురు వంటి లేపనాన్ని తమ శిరోజాలకు పట్టించి జడలు కట్టుకొని గంగానదిని దాటి అవతలి తీరానికి వెళ్ళారు అని చెప్పాడనమాట. ఎప్పుడైతే రామలక్ష్మణులు మర్రి వృక్షం యొక్క జిగురు, వటవృక్షము అని అంటాం దాన్ని, వటవృక్షం యొక్క జిగురును తమ శిరోజాలకు పట్టించుకొని జడలు కట్టించుకున్నారు అని మాటను భరతుడు విన్నాడో అప్పుడు ఆయనకు చాలా దుఃఖం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు అంత ముందు జాగ్రత్తగా ఆ జుట్టు అలా చేసుకున్నారు అంటే అసలు వాళ్ళకు తిరిగి వెనక్కి వచ్చే ఉద్దేశమే ఉండి ఉండదు. కాబట్టి ఇంకా నేను వెళ్ళి బ్రతిమాలితే మాత్రం వాళ్ళు వస్తారా? వాళ్ళు రాకపోతే ఇంకా ఏంటి పరిస్థితి? ఈ అయోధ్య నగరానికి రాజు ఎలాగా? నేను దాసుని మాత్రమే అని ఈ ఆలోచనలతో ఆయన సతమతమైపోయి అలసిపోయి మానసికంగా సొమ్మసిల్లి పడిపోతాడు.
పడిపోతే అక్కడే పక్కన కూర్చున్నటువంటి కౌసల్యామాత వెంటనే అక్కడికి వచ్చి భరతునికి పరిచర్యలు చేసి ఆమె అక్కడే పక్కనే కూర్చుని ఉంటుంది. తర్వాత కొంతసేపటి తర్వాత భరతుడు మళ్ళీ స్పృహలోకి వస్తాడు. వచ్చి వాళ్ళ తల్లి కౌసల్యామాత ఎందుకు ఇంత ఆందోళన పడుతుంది అని ఆయన గుర్తిస్తాడనమాట. అంటే రాముడికి ఏమైనా ప్రమాదం జరిగిందని గుహుడు చెప్పాడేమో, అది తట్టుకోలేక ఏమన్నా భరతుడు స్పృహ తప్పి పడిపోయాడేమో అని ఆమె ఆలోచిస్తూ ఉందన్నమాట. కానీ అలా ఏం జరగలేదు. అందుకు భరతుడు చెప్తున్నాడు, అమ్మ నేను సొమ్మసిల్లటానికి అదేమీ కారణం కాదు, కేవలం నేను అలసిపోయి అలా పడిపోయాను అని ఆమె యొక్క భయాన్ని పోగొడతాడు. తర్వాత భరతుడు ఇంకా అడుగుతాడనమాట, చెప్పు ఇంకా చెప్పు మా అన్నగారి గురించి ఇంకా చెప్పు అని. అంటే మనము భగవంతుని కథను వింటూ ఉంటే ఇంకా వినాలి ఇంకా వినాలి అని ఎలాగైతే మనకు అనిపిస్తూ ఉంటుందో అలాగా భరతుడు కూడా అడుగుతున్నాడు అనమాట. ఇంకా ఏం చేశారు, వివరంగా నాకు పూసగుచ్చినట్లు వివరించు అని అడుగుతున్నాడు. అప్పుడు భరతుడు చెప్తున్నాడు అనమాట. అప్పుడు గుహుడు చెప్తున్నాడు, తర్వాత వాళ్ళు నిద్రించినటువంటి స్థలాన్ని మీకు చూపిస్తాను రండి అని వారిని వాళ్ళతో పాటు తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆకులతో తయారు చేసిన శయ్యలో ఉన్న ఆకులండి ఎండిపోయి ఉంటాయన్నమాట. మరి ఎందుకు దాన్ని చూపించాడు, అంత విశేషం ఏముంది ఆ శయ్య గురించి అని అంటే, మనము చూడండి, మనకు అత్యంత ప్రియమైన వాళ్ళు ఉపయోగించిన వస్తువులను చూసినా కూడా మనకు వాళ్ళను చూసిన ఆనందమే కలుగుతుందన్నమాట. ఆ విధంగా రాముణ్ణి చూసిన ఆనందాన్ని పొందుతారనమాట. అది చూసిన ప్రతి ఒక్కరూ కూడా అయ్యో ఇంత సుకుమారమైనటువంటి రాముడు ఈ విధంగా ఇలాంటి ఆకులపైన పడుకున్నాడా అని అందరూ చాలా బాధపడతారు. ఎన్నో రాజభోగాల చేత ఎంతో ఆనందంగా ఉండేటువంటి రాముడు ఈ విధంగా అడవుల పాలయ్యాడా అని అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. ఆ విధంగా ఉండగా మరి రాముని స్థానంలో ఎలాగైనా సరే నేను అరణ్యవాసానికి వెళ్ళాలి అని ఇంకా దృఢ నిశ్చయం చేసుకుంటాడు భరతుడు. ఇంకా మా అన్న ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి కష్టాలు పడకూడదు అని ఆయన దృఢమైన సంకల్పం తీసుకొని వెంటనే తన యొక్క శిరోజాలను కూడా జడలు కట్టించుకోవాలి అని మర్రి పాలను తీసుకొని రమ్మని చెప్తారనమాట. తీసుకొని రమ్మని తను కూడా నారవస్త్రాలను ధరించి ఆ మర్రి పాలతో శిరోజాలన్నింటినీ జడలు కట్టుకొని తయారవుతాడు. తయారైన తర్వాత ఏనుగులు, తర్వాత సైనికులు, అశ్వాలు అన్నిటినీ కూడా నావలలోకి ఎక్కించి గంగానదిని దాటించడం జరుగుతుంది. అవన్నీ కూడా సురక్షితంగా అవతలి తీరానికి చేరిన తర్వాత భరతుడు కూడా అటువైపుకు వెళ్తాడు. వెళ్ళి గుహుడు చెప్తూ ఉంటే ఆ మార్గం గుండా భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం వైపుకు వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత ఆశ్రమానికి దగ్గరగా వచ్చిన తర్వాత ఇంతమంది సైన్యాన్ని తీసుకువెళ్తే ఆశ్రమంలో కొంత ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళ యొక్క నిష్టకు కొంచెం భంగం కలుగుతుంది అని ఆ సైన్యాన్ని అంతటినీ కూడా 2 మైళ్ళ దూరంలోనే అక్కడే నిలిపి ఉంచి కేవలం వశిష్ఠునితో శత్రుఘ్నునితో కలిసి నడుచుకుంటూ భరతుడు భరద్వాజ మహర్షి యొక్క కుటీరానికి వెళ్తాడు. అక్కడ వశిష్ఠుడు తన ఆశ్రమంలో కనిపించగానే భరద్వాజుడు వెంటనే లేచి ఆయనకు స్వాగతం చెప్తారనమాట. భరతుని యొక్క మనస్సులో ఏముంది అంటే ఈయనకన్నీ తెలుసు భరద్వాజ మునికి, కానీ ఏమీ తెలియనట్టే ఉంటారు. అప్పుడు రాముడు వచ్చినప్పుడు కూడా అలాగే ప్రవర్తించాడు కదా, ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు. ఇంకా ఏమనుకుంటున్నాడు, భరతుని యొక్క మనసులో అసలు ఏముంది అంటే కేవలం ఏదో బయట ప్రజల కోసం సానుభూతి కోసం ఇలా నటిస్తున్నాడా, ఇంకా రాజ్యం మీద ఏమైనా ఇష్టం ఉందా అని ఆయన తెలుసుకోవాలని అనుకున్నాడు. అనుకుని ముందుగా ఏమని అడుగుతున్నాడు, అయోధ్య నగరంలో ప్రజలందరూ బాగున్నారా, ఎలా ఉంది పరిస్థితి అని ప్రశ్నిస్తున్నారు. ఆ తర్వాత నువ్వు ఏ పని మీద అడవులకు వచ్చావో దయచేసి నాకు చెప్పు అని ఈయన కూడా అలాగే అడుగుతున్నాడనమాట. రాముడికి ఏమైనా నువ్వు కీడు తలపెట్టాలని మాత్రం అనుకోలేదు కదా అని అన్నాడు. ఆ మాట వింటూనే
భరతుడు ఎంతగానో బాధపడతాడు. ఆయన చాలా ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కారుతూ ఉంటే ఆ నేత్రాలతో చెప్తూ ఉన్నాడనమాట. నా యొక్క మనసులో ఉన్నటువంటి భావాలను ఎవరూ గుర్తించడం లేదు మహర్షి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేసేవాణ్ణి కాదు. రాజ్యపాలన చేయడానికి, రాముణ్ణి తిరిగి అయోధ్యకు తీసుకువెళ్ళడానికే నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి నన్ను నమ్మండి అని చెప్తాడు. అప్పుడు భరద్వాజముని, నాయన, నీ మనస్తత్వం తెలుసుకోవడానికి నేను అలా అడిగాను అంతే. నాకు తెలుసు, కానీ మళ్ళీ నువ్వేమంటావో చూద్దామని అలా అడిగాను. నువ్వేం బాధపడద్దు అని చెప్పిన తర్వాత, నీ అన్న అయినటువంటి రాముడు చిత్రకూట పర్వతం వద్దనే నివసిస్తున్నాడు. కానీ ఇప్పుడు చీకటి పడిపోతుంది. కాబట్టి దయచేసి ఈ రాత్రికి ఇక్కడే ఉండు. నీ ప్రయాణాన్ని రేపు తిరిగి కొనసాగించవచ్చు అని ఆయన చెప్తున్నాడు. అయితే ఇంతకుముందు కూడా మనం గమనించినాం. వశిష్ఠుడు విశ్వామిత్రుడు వెళ్తూ ఉంటే అప్పుడు విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు బలవంతం చేసి అతిథి మర్యాదలు ఇస్తాడు. ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఆ ఐశ్వర్యాన్ని చూస్తాడో అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేస్తాడు, ఆ కామధేనువును కూడా తీసుకెళ్ళాలని అనుకుంటాడు. మరి ఇప్పుడు భరద్వాజముని ఇంకొక ఆలోచనతో భరతుడిని ఇక్కడ ఆపుతున్నాడు అనమాట. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు అతనికి ఇక్కడ ఉన్నటువంటి అంటే రాజభోగాలు ఎలా ఉంటాయో అవన్నీ రుచి చూపించినామనుకోండి, అంటే నిజంగా చక్రవర్తి అయితే ఎలా ఉంటుంది అని, అప్పుడు అతని మనసు ఏమన్నా మారుతుందేమో. కాబట్టి ఒకసారి పరీక్షిద్దామని ఆయన అనుకుంటాడనమాట. అనుకున్న తర్వాత చెప్తాడు భరద్వాజుడు, భరత, నువ్వు ఇక్కడే ఉండు, నా ఆతిథ్యాన్ని స్వీకరించు అంటాడు. ఇంకా ఋషి చెప్తాడు కాబట్టి భరతుడు సరేనంటాడు. అయితే మీ సైనికులందరినీ కూడా విందుకు పిలుచు అని చెప్తారు. సరే అని భరతుడు అందరినీ కూడా పిలిపిస్తాడు. అందరూ సైనికులు ఆశ్రమానికి వచ్చిన తర్వాత భరద్వాజుడు విశ్వకర్మతో పాటు ఇంద్రుడు, యమరాజు, వరుణుడు, కుబేరుడు అందరినీ కూడా ఆవాహన చేస్తాడనమాట. వాళ్ళకు ఆ శక్తి ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తే ఆ దేవతలు అది చేసేస్తారు. వాళ్ళందరినీ ఆవాహన చేసి చెప్తారనమాట, ఇక్కడ వచ్చినటువంటి అతిథులందరికీ కూడా సర్వోత్కృష్టమైన విందు ఇవ్వటానికి అవసరమైన సంభారాలన్నిటినీ సమకూర్చండి అని వాళ్ళకి ప్రార్థిస్తాడు. అంటే సర్వోత్కృష్టమైన అంటే అంతకన్నా మించిన సౌకర్యాలు ఈ భూప్రపంచంలో ఎక్కడా కనిపించవు. అంత బాగా మీరు వాళ్ళకి అతిథి మర్యాదలకు సంబంధించినటువంటి సంభారాలన్నింటినీ సమకూర్చండి అని వాళ్ళని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ మరుక్షణమే అక్కడ సుగంధమయమైనటువంటి, అంటే మంచి సువాసన పూరితమైనటువంటి, ఎలాగైతే మన ఇంటి దగ్గర ఒక మల్లె చెట్టు కానీ లేదా జాజి తీగ కానీ ఉండి పూలు విరబూసినప్పుడు ఎలా మంచి వాసనతో చల్లని గాలి వస్తుందో, అలాగా చల్లని గాలి మంచి సుగంధంతో అక్కడ వీయడం మొదలుపెట్టింది. ఇంకా స్వర్గలోకం నుంచి కూడా చాలా సువాసన కలిగినటువంటి పూల వర్షం కురుస్తూ ఉందన్నమాట. దేవదుందుబులు ధ్వనిస్తూ ఉన్నాయి. దానితో పాటు గంధర్వులు గానం చేస్తూ ఉన్నారు. అప్సరసలు నాట్యం చేస్తూ ఉన్నారు. మనం కూడా చూస్తాం, ఎవరైనా సరే మామూలుగా ఇప్పుడు అతిథి మర్యాదలు అంటే పార్టీలు చేసుకోవడం అనమాట. పార్టీ అంటానే ఫస్ట్ వాళ్ళు అక్కడ పాటలు పెట్టడం, డ్యాన్సులు వేయడం చేస్తూ ఉంటారు. మరి అలాంటి అసభ్యమైనవి కాకుండా ఇక్కడ గంధర్వుల గానాలు, అప్సరసల నాట్యాలు సాగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా విశ్వకర్మ యొక్క ఆలోచన ప్రకారము 40 మైళ్ళ వ్యాసార్థంతో ఆ ప్రాంతమంతా క్షణాల మీద మంచి మంచి పండ్లు, పూలు పూసేటువంటి వృక్షాలతో నిండిపోయి అందమైన ఉద్యానవనాలు వచ్చేసాయన్నమాట, ఒక మ్యాజిక్ లాగా. అప్పుడు ఒక్కొక్క భవంతిలో 4 గదులు ఉండేట్టుగా ఎన్నో భవనాలు నిర్మితమైపోయాయి. అశ్వశాలలు, గుర్రాలు ఉండడానికి అశ్వశాలలు, గజశాలలు. మనం ఇది ఎక్కడ గమనిస్తామంటే భీముని యొక్క కొడుకు, ఆయన పేరు క్షమించాలి, నేను రేపటి క్లాస్లో దాని గురించి వివరంగా చెప్తాను. ఒక సినిమాలో చూస్తామను, ఘటోత్కచుడు. ఎస్, ఘటోత్కచుడు సినిమాలో మనం పాత ఘటోత్కచుడు సినిమాలో చూస్తామన్నమాట. వాళ్ళ యొక్క అనుచరులు వెళ్ళి
కౌరవులు వస్తూ ఉంటే క్షణాలలో వాళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటే భవనాలు, తర్వాత భోజనాలు, తర్వాత సామాన్లు అన్నీ కూడా ప్రత్యక్షమైపోతాయి. వచ్చిన వాళ్ళు వేసుకోవడానికి నగలు, తర్వాత మగవాళ్ళు వేసుకోవడానికి దుస్తులు, కిరీటాలు, ఖడ్గాలు, కాళ్ళకు వేసుకునే చెప్పుల దగ్గర నుంచి మొత్తం అరేంజ్ అయిపోతాయి అన్నమాట. ఆ విధంగా మనమైతే ఆ సినిమాలో గమనించి ఉంటాం. ఆ విధంగా ఇక్కడ కూడా క్షణాలలో అన్నీ కూడా గుర్రాలు ఉండడానికి అశ్వశాలలు, గజశాలలు అన్నీ కూడా ప్రత్యక్షమైనాయి అన్నమాట. వాటితో పాటు అసలు ఎవరూ కూడా ఊహించనటువంటి సౌకర్యాలతో ఎన్నో సామాన్లు, ఆహారము, వస్త్రాలు, భోగ్య వస్తువులు అన్నీ కూడా అక్కడ చాలా ఎక్కువ సుసంపన్నంగా, అంటే ఎన్ని తీసుకున్నా ఒక్కటి కూడా అందులో తగ్గదన్నమాట. అలాంటి దాంట్లను సుసంపన్నం అని అంటాం. కాబట్టి 10 మంది వచ్చి 10 చెప్పుల జతలు తీసుకున్నారనుకోండి, మళ్ళీ ఆ ప్లేస్లో మళ్ళీ ఒక 10 చెప్పుల జతలు సిద్ధంగా ఉంటాయన్నమాట అలాగా. కాబట్టి అంతేకాకుండా భరతుడు, తర్వాత శత్రుఘ్నుడు, రాజమాతలు అందరూ ఉండడానికి ఒక రాజప్రాసాదం కూడా అక్కడ వెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి పురోహితులతో మరియు సచివులు అంటే మంత్రులతో కలిసి భరతుడు ఆ విధంగా దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆ రాజభవనంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఒక గొప్ప రాజసింహాసనం ఉంటుందన్నమాట. అది మామూలుగా అయితే ఒకవేళ భరతునికి మనసులో రాజు అవ్వాలని ఉంటే అతను ఏం చేస్తాడు, ఎలాగో ఇప్పుడు అన్నలేడు కదా, అయినా ఇది జస్ట్ ఊరికే అతిథి మర్యాదే కదా అని వెంటనే వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చుంటాడు. కానీ ఇక్కడ చూడండి, కేవలం పరిహాసానికి కానీ లేదా ఏదో ఈ రోజుటి కదా అని కానీ భరతుడు వెళ్ళి ఆ రాజసింహాసనాన్ని అధిష్ఠించలేదు. ఆయన అక్కడికి సమీపించి రాముడే అక్కడ కూర్చుని ఉన్నట్లుగా ఆయన భావించి ఆయన రాముణ్ణి ధ్యానించాడనమాట. అలా భావిస్తూ భరతుడు సింహాసనానికి ప్రదక్షిణ చేసి మోకాళ్ళ మీద కూర్చుని అంజలి ఘటిస్తాడు. అంతేకాకుండా ఒక చామరము, అంటే విసనకర్రలాగా ఉంటుంది కదా, మనము ఆలయాలలో చూస్తూ ఉంటాం, అలాంటి ఒక చామరం తీసుకొని ఆయన ప్రధానమంత్రి కూర్చునేటువంటి, అంటే ఎవరైతే ప్రధానమంత్రి ఉంటారో వాళ్ళకు ఉద్దేశించి ఒక ఆసనం ఉంటుంది, దానిపైన కూర్చుని ఆయన చామరంతో రాముడే అక్కడ ఉన్నట్టుగా వీస్తూ ఉంటాడనమాట. తక్కిన వారంతా కూడా తరువాత తమ తమ స్థానాలలో కూర్చుంటారు. ఈ విధంగా భరద్వాజుడు తన మాయాశక్తిని ఉపయోగించి ఒక పాయస నదినే సృష్టిస్తాడు. ఆ నది ఆశ్రమం గుండా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. బ్రహ్మదేవుడు, కుబేరుడు ఒక్కొక్కరు కూడా 20,000 మంది చొప్పున యువతులను పంపిస్తారు. అంటే వాళ్ళు దేవకన్యలు, అప్సరసలు అలాంటి వాళ్ళను పంపిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎవరైనా సరే వాళ్ళ అందానికి ప్రలోభపడతారేమో అని వాళ్ళు ఇక్కడ పరీక్షిస్తున్నారన్నమాట. భరతుని కోసమైతే రాముని మహిమలను గానం చేయడానికి గంధర్వ ముఖ్యులు వచ్చారన్నమాట. అంటే గంధర్వలోకం నుంచి కొంతమంది వచ్చి వాళ్ళు సంగీత వాయిద్యాలు అన్నీ కూడా అమర్చుకుని రామ మహిమలను గానం చేస్తూ ఉన్నారు. తర్వాత దివ్య వృక్షాలు కూడా అక్కడికి వచ్చేసాయి. ఈ విధంగా భరతుడు అలా ఆనందంగా సైనికులను ఎంత మాత్రం అంటే భరతుని మాత్రమే ఆనందింప చేయలేదు అక్కడ ఉన్నటువంటి భరద్వాజుడు, ఆయనతో వచ్చిన సైనికులకు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. వీళ్ళు సైనికులే కదా అని నిర్లక్ష్యం చేయటం లేదు. ఎందుకంటే ఒకవేళ ఈ ఆడంబరాలకు, ఈ భోగానికి వాళ్ళు లోనయ్యి ఇంకా మనం ఇక్కడే ఉండిపోదాము, మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు అని అంటారేమో చూద్దామని. అప్పుడు వారి కోసం దివ్యమైనటువంటి స్త్రీలు వస్తారు, వచ్చి సైనికుల కోసం మధురమైన స్వరాలతో పాటలు పాడుతూ ఉంటారు. అంతేకాకుండా పాయసాన్ని వాళ్లకు వడ్డిస్తారు. ఒక్కొక్క పురుషునికి 7-8 మంది యువతులు వచ్చి తైలంతో మర్దన చేసి వాళ్లకు స్నానం చేయిస్తున్నారు. ఇంకా ఎంతోమంది యువతులు అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప యోధులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా కాళ్ళు ఒత్తుతున్నారు. తర్వాత అశ్వములకు అంటే గుర్రాలకు కూడా మామూలు ధాన్యం కాదు, తేనెలో ముంచినటువంటి ధాన్యాన్ని తినిపిస్తూ ఉన్నారు. ఈ విధంగా అసలు స్వర్గం అంటే ఇదేనేమో, ఇంకా వేరే స్వర్గం లేదేమో అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారనమాట.
అయినా కూడా వేలాది మంది సైనికులు పాడుతూ నవ్వుతూ నాట్యం చేస్తూ అటు ఇటు పరుగులు తీస్తూ అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అదంతా ఎలా ఉందంటే ఒక కలలాగా ఉంది. అలా రాత్రి వేగంగా గడిచిపోయింది. మరునాడు ఉదయాన్నే సూర్యోదయం కావడంతో అందరూ కూడా రాత్రి వచ్చినటువంటి గంధర్వులు, అప్సరసలు, దివ్య వృక్షాలు అందరూ కూడా భరద్వాజముని దగ్గర సెలవు తీసుకొని తమ తమ స్థానాలకు వెళ్ళిపోతారు. అప్పుడు భరతుడు తన తల్లులను వెంట తీసుకుని భరద్వాజుని సమీపించి, మేమింకా చిత్రకూట పర్వతానికి వెళ్తాము, దయచేసి మేము ఎలా వెళ్ళాలో మాకు దారి చూపించండి అని వేడుకుంటారు. అప్పుడు భరతునితో వచ్చినటువంటి 3 స్త్రీలను భరద్వాజుడు గమనిస్తాడు. ఎవరు వాళ్ళు? దశరథ మహారాజు యొక్క 3 రాణులు. ఆయన అడుగుతారనమాట. అంటే ఆయన సందేహంగా అలా చూస్తారు, ఎవరెవరు వీళ్ళు అని. అప్పుడు భరతుడు ఆయన యొక్క ఉద్దేశాన్ని గమనించి చెప్తున్నాడనమాట. ఒక ఆమె చాలా దుఃఖంతో శుష్కించిపోయింది. ఎవరు? కౌసల్య. మరి చెప్తున్నాడు భరతుడు, ఈమె మా అన్నయ్య రాముని యొక్క తల్లి కౌసల్యాదేవి. తర్వాత ఇంకొక ఆమె సుమిత్ర, లక్ష్మణ శత్రుఘ్నుల యొక్క తల్లి అని. ఇంకొక ఆమె అని అడుగుతున్నాడు భరద్వాజుడు. అప్పుడు సిగ్గుతో తల వాల్చుకొని నిల్చుని ఉంది. ఎవరు ఆమె అని భరద్వాజుడు కావాలని అడుగుతున్నాడనమాట. భరతుడు ఏ విధంగా సమాధానం చెప్తాడు చూద్దామని. అప్పుడు ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, ఈమె నీచురాలు, క్రూరురాలు, వంచకి, పాతకి అయినటువంటి 3వ భార్య మా దశరథ మహారాజుకు అని చెప్తున్నారు. ఈమె కైకేయి. రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణమైనటువంటి దుష్టవనిత ఈమెనే. మా ప్రస్తుత కష్టాలన్నింటికీ కూడా కారణరాలు ఈమెనే అని చెప్తున్నాడు. అప్పుడు భరద్వాజుడు చెప్తున్నాడు భరతునితో, నాయనా, ఒకవేళ నీ తల్లి నిజంగా నేరస్తురాలైనట్లుగా నీవు పరిగణించకూడదు. ఎందుకంటే రాముడు అరణ్యాలకు బహిష్కరింపబడడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. అది ఎంతో ఉన్నతమైనటువంటి ప్రయోజనం కోసం జరిగింది. కాబట్టి అలా చేయగలిగినటువంటి శక్తి, అంటే ఆ విధంగా మొండిగా ఉండి తనని అడవులకు పంపించగలిగినటువంటి స్త్రీ ఈమె. కాబట్టి ఆయన అలా అడవులకు వెళ్ళడం వల్లనే సకల జీవరాశుల యొక్క శ్రేయస్సు అనేది జరుగుతుంది. కాబట్టి ఆమెను నువ్వు అంతగా నిందించిన అవసరం లేదు. కాబట్టి ఇంకెప్పుడు అలా చేయొద్దు నాయన అని చెప్తారనమాట. ఆ తర్వాత భరతుడు భరద్వాజ ఋషికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి సైన్యమును బయలుదేరమని ఆజ్ఞాపిస్తాడు. ఆజ్ఞాపించిన తర్వాత రథ, గజ, తురగ, పదాతి దళములన్నీ కూడా ముందుకు నడుస్తూ ఉంటే ఆ శబ్దానికి ఆ అడవిలో ఉన్నటువంటి వన్యమృగాలన్నీ కూడా భయంతో పరిగెత్తున్నాయి ఆవారికి వారికి. ఎట్టకేలకు చిత్రకూట పర్వతం దూరంగా కనిపిస్తూ ఉందన్నమాట భరతునికి. ఎప్పుడైతే ఆ చిత్రకూట పర్వతం కనిపిస్తూ ఉంది, వెంటనే రాముని కుటీరం ఎక్కడ ఉంది అని తన రక్షకులను పంపిస్తాడు. దూరంగా ఒకచోట పొగ పైకి వస్తూ ఉండడం కొందరు సైనికులు చూసి సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి భరతునికి చెప్తారనమాట. అప్పుడు సైన్యము అక్కడ శిబిరం ఏర్పాటు చేసుకోండి అని చెప్పి సైన్యానికి భరతుడు వశిష్ఠునితోనూ సుమంత్రునితోనూ కలిసి ఇంకా కొంతమంది ముఖ్యమైన వాళ్ళని తీసుకొని పాదచారి అయి, అంటే కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా ఆయన వెళ్తున్నాడనమాట. అంటే రథాన్ని అక్కడే వదిలేసి వెళ్తున్నాడు. ఇంకా ఆ రోజు రాముడు అక్కడ ఉన్నటువంటి పర్వత పాదం దగ్గర ఒక పెద్ద శిలపై కూర్చుని సీతతో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే భరతుడు అక్కడికి వస్తున్నాడో ఆ సమయానికి ఋషులు ఏ విధంగా అయితే కందమూలాలు తింటారు, ఎలాంటి వాటిని తింటారు అని ఆయన సీతకు వివరిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి వృక్షాలు, పుష్పాలు, వన్యమృగాలు వాటన్నిటినీ చూపిస్తూ వాటి గురించి చెప్తూ ఉన్నాడు. తర్వాత ఈ విధంగా మనము అరణ్యంలో నివసించినప్పటికీ ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడము మనకెంతో సంతోషంగా ఉంది కదా అని
సీతతో అంటున్నాడనమాట. ఎప్పుడూ కూడా సీతతోనే ఉంటూ ఆమెను బాధపడకుండా చూడ్డానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా సీతతో మాట్లాడుతూ రాముడు అక్కడ ఉన్నటువంటి పుష్పాలతో, హంసలతో, తర్వాత సారసాది అపురూపమైనటువంటి పక్షి జాతులు ఇవన్నిటినీ చూస్తూ ఆనందంగా ఉన్నాడు. అక్కడ మందాకిని నది అనేది ప్రవహిస్తూ ఉందన్నమాట. చూడు, ఆ నది పేరు మందాకిని, ఎంత అందంగా ప్రవహిస్తూ ఉంది అని వివరిస్తూ ఉన్నాడు. అంతే, సరిగ్గా అదే సమయంలో దూరంగా అటు నుంచి వస్తున్నటువంటి భరతుని సైన్యం వలన వచ్చినటువంటి దుమ్ము, అక్కడ సైన్యం అంతమంది నడుచుకుంటూ వస్తూ ఉంటే అడవిలో వాళ్ళ యొక్క పాదాల ధాటికి ధూళి పైకి రేగుతూ ఉంది. ఆ ధూళి ఎలా ఉందంటే వన్యమృగాలన్నీ చూసి భయపడి అవి అటు ఇటు పరిగెత్తడం వల్ల కొన్ని అరుపులు కూడా వినిపిస్తున్నాయి. అప్పుడు ఆ అరుపులు రామునికి వినిపించాయన్నమాట. దీంతో రాముడు లక్ష్మణుని వైపు తిరిగి, లక్ష్మణ, ఎక్కడ నుంచి ధూళి వస్తున్నది? ఆ వన్యమృగములు ఎందుకు అలా భయంతో అటు ఇటు పరిగెడుతున్నాయి? అసలు ఈ కలకలానికి కారణమేమిటో తక్షణమే నువ్వు కనుక్కొనిరా అని చెప్తాడు. అప్పుడు లక్ష్మణుడు ఒక ఎత్తైన చెట్టుపైకి ఎక్కి అక్కడి నుంచి ఒక పెద్ద సైన్యం అటు రావడాన్ని గమనిస్తాడు. ఇంకా ఆయనకు వెంటనే చాలా తత్తరపడిపోతాడనమాట. తత్తరపడిపోయి రాముడితో అంటున్నాడు, నువ్వు వెంటనే నిప్పు ఆర్పివేయి రామా అంటున్నాడు. ఎందుకంటే నిప్పు ఉంటే పొగ వస్తుంది. మరి ఆ పొగ పైకి వచ్చినప్పుడు అక్కడ మనుషులు ఉన్నారని తెలిసిపోతుంది. అందుకనే మన జాడ ఎవరు కనుక్కోకుండా ఉండాలంటే నువ్వు ముందు వెంటనే మంటను ఆర్పేసేయి అని చెప్తున్నాడు. ఒక పెద్ద సైన్యము ఇటు వస్తూ ఉంది. వెంటనే సీతను తీసుకెళ్ళి ఒక గుహలో దాచిపెట్టు. మన ఆయుధాలన్నీ బయటికి తీసుకొనిరా, వాళ్ళను మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్తున్నాడనమాట. అప్పుడు రాముడు తన సోదరుడితో, ముందు వాళ్ళు ఎవరో అంటే ఎవరైనా సైన్యం వస్తూ ఉన్నారంటే వాళ్ళు ధ్వజాన్ని పట్టుకొని వస్తారు. ఒక పతాకం ఉంటుంది. ఆ ధ్వజం ఎవరిదో పరిశీలించు, ఎవరి సైన్యం వస్తుందో మనకు తెలుస్తుంది అని ఆయన సమాధానం చెప్తాడు. అప్పుడు అదే లక్ష్మణుడు గమనిస్తే అది వాళ్ళ యొక్క సైన్యమే. ఇది మా చిహ్నాలను బట్టి ఇది భరతుడే, మన దేశ అంటే అయోధ్య నగరం యొక్క సైన్యమే. ఎదురు లేకుండా సార్వభౌమత్వాన్ని అనుభవించడం కోసమని రాజు అవ్వడమే కాకుండా ఇంకా శత్రుశేషం ఉండకూడదని, మనల్ని కూడా చంపేయడానికని భరతుడు వస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళు ఎలా వస్తున్నారంటే ఎంతో ఉత్సాహంతో వస్తున్నారు. కాబట్టి మన ధనుస్సులు తీసుకొని మనము పర్వత శిఖరం మీద నుండి వారితో యుద్ధం చేయడానికి తక్షణమే సిద్ధంగా ఉండాలి. మన దురదృష్టానికి, కష్టాలకు కారణమైనట్టు వ్యక్తితో ఇప్పుడు మనం తలపడటం మన అదృష్టమనే చెప్పాలి. కాబట్టి వెంటనే భరతుణ్ణి చంపేయడానికి మనము వెనుకాడకూడదు. ఆ తర్వాత నేను సంతోషంగా ఆ కైకేయిని, ఆమె బంధువులందరినీ కూడా చంపేస్తాను. ఆమె చేసిన పాపాలను భూతలం నుండి రూపుమాపుతాను అని ఆయన చాలా ఆవేశంగా మాట్లాడుతున్నాడనమాట. ఆ విధంగా ఆగ్రహంతో ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి ఆగు లక్ష్మణ ఆగు అని రాముడు నిరోధిస్తున్నాడు. భరతుడు నన్ను చూడాలని ఇక్కడికి వస్తూ ఉండొచ్చు, అంతేగాని మనల్ని చంపడానికి కాదు. ఇంకా ఈ ధనుస్సు బాణాలతో అవసరం ఏముంది అంటే భరతుడు ఎలాంటి వాడు అని రాముడు చక్కగా అవగాహన చేసుకున్నాడనమాట. ఆయన ప్రేమ ఎలాంటిది ఆయనకు తెలుసు. కాబట్టి రాజ్యాన్ని నాకు అప్పగించడం కోసమే భరతుడు వచ్చాడని నా అభిప్రాయము. కాబట్టి ఒకవేళ అలా కాదు అని నువ్వు అనుకుంటే, అంటే అలా చెప్తే ఇంకా లక్ష్మణుడు గమ్మున అయిపోడని ఇలా చెప్తున్నాడనమాట. ఒకవేళ సింహాసనం నీకు కావాలంటే చెప్పు, నేను వెంటనే భరతునికి చెప్తే ఆ రాజసింహాసనాన్ని నువ్వే అనుభవిస్తువు అని చెప్తున్నాడనమాట. ఆ మాట అనగానే ఇంకా లక్ష్మణుడు సిగ్గుతో తల వంచుకొని పక్కకి వచ్చి నిలబడుకుంటాడు. కాబట్టి మనల్ని చూడడానికి తండ్రి కూడా వస్తున్నాడేమోనని నేను ఆశపడ్డాను. అయితే అక్కడ తండ్రి యొక్క ఏనుగు ఉంది, కానీ దానిపైన శ్వేత ఛత్రం లేదు, అంటే
చక్రవర్తి వస్తూ ఉండాల్సినటువంటి తెల్లని గొడుగు అక్కడ లేదు, కాబట్టి ఆయన రాలేదేమో అని రాముడు బాధపడుతున్నాడనమాట. ఒకవేళ వచ్చి ఉండే నేను నాన్నగారిని ఒకసారి చూసి ఉండేవాడిని అని ఆయన అనుకుంటున్నాడు. అప్పుడు లక్ష్మణుడు చెట్టు దిగి రాముడు సీతలతో పాటు కుటీరానికి తిరిగి వస్తాడనమాట. అందరూ కూడా కుటీరంలో ఉంటారు. ఆ సమయానికి భరతుడు చిత్రకూట పర్వతాన్ని చుట్టూ ఉన్నటువంటి అరణ్యంలోకి ప్రవేశించి భరతునికి ధూమం అంటే పొగ కనిపించగానే ఆయన గబగబా రాముడు ఉండేటువంటి కుటీరం వైపుకు వేగంగా వెళ్తూ ఉంటాడు. భరతుడు అలా వేగంగా వెళ్తూ ప్రయాణం చేస్తూ గుహుడు, శత్రుఘ్నుడు అందరూ కలిసి వస్తూ ఉంటారు. వెనకలే వశిష్ఠుడు రాముని యొక్క ముగ్గురు తల్లులను వెంటబెట్టుకొని వస్తూ ఉన్నాడనమాట. ఎట్టకేలకు భరతుడు అరణ్యంలో ఉండేటువంటి ఒక పరిశుభ్రమైన ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ కుటీరము కనిపిస్తుంది. అది ఎలా ఉంటుంది అంటే సువర్ణ శోభితంగా ఉన్నటువంటి రామ లక్ష్మణుల ధనస్సులను ఆ కుటీరం దగ్గర చూస్తాడు. అంతేకాకుండా ఆ కుటీరానికి ఎదురుగానే ఒక యజ్ఞ వేదికను కూడా చూస్తారు. కాబట్టి అడవిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏ విధంగా వైదిక ధర్మాన్ని పాటిస్తున్నారు అనేది మనం ఆ యజ్ఞ వేదికను చూసి తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా రాముణ్ణి చూడగానే భరతుడు ఇంకా ఒక్క క్షణం ఆగలేకపోతాడనమాట. ఏడ్చుకుంటూ ఆయన వేగంగా అన్నయ్యాను అని అరుస్తూ రాముణ్ణి పట్టుకోవడానికి వెళ్తూ ఉంటే ఆయన ఆ ప్రేమావేశంతో మూర్ఛపోయి కింద పడిపోతాడు. అప్పుడు వెంటనే రాముడు అక్కడికి వస్తాడనమాట. వచ్చి ఆయనను 2 భుజాలు పట్టుకొని పైకి లేవదీసి ఎందుకు నాయన నువ్వు ఇలా ఏడుస్తున్నావు అని ఆయనను దగ్గరగా కూర్చోబెట్టుకుంటారు. ఈ విధంగా వాళ్ళిద్దరూ కూడా చాలా రోజుల తర్వాత కలుసుకుని భరతుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడనమాట. ఆ తర్వాత రాముడు అనుకుంటాడు, ఎందుకు నువ్వు నారవస్త్రాలు ధరించి ఉన్నావు అని ఆయన బాధపడతాడు. మరి భరతునిలాగే శత్రుఘ్నుడు కూడా వెంటనే వచ్చి రాముని పాదాలపై పడి నమస్కారం చేసినప్పుడు రాముడు శత్రుఘ్నుని కూడా ఆలింగనం చేసుకుంటాడు. అప్పుడు భరతుడితో రాముడు ఏమి మాట్లాడతారు, ఏ విధంగా వాళ్ళ యొక్క చర్చ సాగుతుంది అనే విషయాన్ని మనము రేపటి రోజున చర్చించుకుందాం. హరే కృష్ణ.